దశాబ్దాల భారతదేశ యాతన తీరబోతోందా? ఎన్నో ఏళ్ల కళ సాకారం అవడానికి సమయం దగ్గర పడుతోందా అంటే అవుననే అంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ చాలా వీక్ స్టేజ్లో కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు చైనా సపోర్ట్ను, అమెరికా సపోర్ట్ను చూసుకొని కన్ను మిన్ను కానరాక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి పిచ్చి ప్రేలాపనలకు పోయి భారత్ మీద అణుబాంబులు వేస్తామని, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామన్న పాకిస్తాన్ ఇప్పుడు ముచ్చమటలు కక్కుతోందా? ప్యాంటు తడుపుకుంటోందా అంటే అవునని అంటున్నారు. ప్రపంచం అంతటి ముందు పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది. ఇలాంటి సమయంలోనే భారత్ ముందడుగేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు నిపుణులు, ప్రజలు. ఎన్నో ఏళ్లుగా పీఓకేను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన నెరవేర్చుకోవడానికి, అలాంటి ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం అంటున్నారు. నిన్న మొన్న ఈ మధ్యనే జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో చతికిలబడిపోయి ఆయుధాలు ఇక లేక, పోరాడే శక్తి లేక, శక్తి క్షీణించి చివరికి కాళ్ల బేరానికి వచ్చింది పాకిస్తాన్, మనందరికీ తెలుసు. కానీ అప్పుడు భారత్ ఎందుకని పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోలేదు అనే ప్రశ్న వచ్చింది. చాలామంది నిపుణులు సైతం ఈ అంశం మీద చర్చించారు. పాకిస్తాన్ వీక్గా ఉన్నప్పుడు ఇంకొక దెబ్బ కొట్టేసి మన పీఓకేని మనం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఎందుకు పూర్తి స్థాయిలో పట్టు సాధించకూడదు, మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న వచ్చింది. కానీ భారత్ మాత్రం కొంచెం ఆలోచించి కాస్త వెనకడుగు వేసింది, ఎందుకులే అని. కానీ ఇప్పుడు అన్ని రకాలుగాను కరెక్ట్ సమయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అప్పుడు అలాంటి పని చేస్తే పాకిస్తాన్ వీక్గా ఉన్న సమయంలో యుద్ధంలో ఓడిపోయి చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ను మనం ఆక్యుపై చేసుకుంటే భారత్ ఇలా ఈ సందర్భాన్ని అదురుగా వాడుకుందనో, లేదంటే అటు అమెరికా, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కి మద్దతుగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో అమెరికా సైతం ఒక రకంగా చెప్పాలంటే భారత్ దారిలోకి వస్తుంది. భారత్ని గెలికి తప్పు చేశాం, భారత్ మీద ఆంక్షలు విధించి తప్పు చేశాం, భారత్ మీద టారిఫ్స్ వేసి తప్పు చేశాం. భారత్ గొంతు మీద కత్తి పెట్టాలనుకుంటే మనకే నష్టం జరిగింది అని అమెరికా సైతం రియలైజ్ అయింది. ఇప్పుడు మరోవైపు చైనా సైతం మనతో తిరిగి గతంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటోంది, గతంలో ఉన్నటువంటి గొడవల్ని మర్చిపోతోంది, బోర్డర్లో ఇష్యూస్ని మర్చిపోతోంది. తిరిగి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు మొదలయ్యాయి, వ్యాపార సంబంధాలు పెరగబోతున్నాయి. ఇన్ని రోజులు పాకిస్తాన్ ఎవరిని చూసుకొనైతే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిందో, అమెరికా గడ్డ మీద కూర్చొని భారతదేశం మీద అణుబాంబు వేస్తామని, సింధు జలాల మీద బ్రిడ్జిలు కడితే, సింధు జలాల మీద ప్రాజెక్ట్స్ కడితే వాటిని కూల్చేస్తామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు మునీర్. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ లేదు. వాళ్ళ సపోర్ట్ ఇవ్వాలంటే భయపడుతున్నారు. మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద మనం చూడొచ్చు. పుతిన్తో మాట్లాడుతూ మోదీ వెళ్తుంటే అక్కడ అదిగో మనకు క్లియర్గా కనిపిస్తోంది కదా పాకిస్తాన్ పరిస్థితి. అది పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం కదా. భయంతో బిక్కుమంటూ ప్రపంచ దేశాధినేతలందరూ ఎవ్వరూ పలకరించక చివరికి ఎలా నించున్నాడో చూస్తున్నాం కదా. ఒక ఉగ్రవాది, ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రవాదులకి నాయకుడు ఒక ఉగ్రవాది ఎలా చూస్తున్నాడో మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితే మరి మరొకసారి రాదని, ఓ పక్క యుద్ధంలో ఓడిపోయి బలహీనంగా ఉంది, మరోవైపు దౌత్యపరంగా కూడా మనం భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రపంచ దేశాలు మన ఔన్నత్యాన్ని గుర్తిస్తున్నాయి, మన ఇంపార్టెన్స్ని గుర్తిస్తున్నాయి. అమెరికా, చైనా లాంటి దేశాలు సైతం ఇప్పుడు మన వైపు మొగ్గు చూపుతున్నాయి, మనతో వ్యాపారం చేయడానికి, మనతో సంబంధాలు పెంచుకోవడానికి మొగ్గు చూపుతున్నటువంటి ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ ఒంటరైపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఎవరు తమతో మాట్లాడడం లేదు, ఎవరు తమని పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను తిరిగి మనం సాధించుకోగలిగే అవకాశం ఉందంటున్నారు.
ఏ రకంగా కూడా అడ్డుండదు మనకి, ఏ రకంగా అడ్డుండే అవకాశం లేదు. యుద్ధపరంగా వీక్గా ఉంది పాకిస్తాన్, ఇప్పుడు మనతో యుద్ధం చేసే పరిస్థితిలో లేదు, ఆయుధాలు లేవు, ఆర్థికంగా వీక్గా ఉంది, మరోవైపు మోరల్గా కూడా దెబ్బతిన్నది. నిన్న మొన్నటి దాకా ఆ పాముకి పాలు పోస్తున్న వాళ్ళు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు, ఇప్పుడు భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు, భారత్తో స్నేహం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో భారత్ అడ్వాన్స్ అవ్వగలిగితే, ఇలాంటి తరుణంలో ఆపరేషన్ సింధూర్ని పూర్తి చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు చర్చ నడుస్తుంది. వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీరేమనుకుంటున్నారు? ఇస్ ఇన్ దిస్ రైట్ టైం? ఇది రైట్ టైం కాదా? ఎందుకు అసలు ఇలాంటి అభిప్రాయం తెర మీదకి వస్తుంది? కొంతమంది ఎందుకు ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇదే పాకిస్తాన్ను దెబ్బ కొట్టడానికి సరైన సమయంగా భావిస్తున్నారు. ప్రపంచ దేశాల ముందు భారత ప్రధాని ఒక దిక్సూచిలాగా నిలబడగలిగినప్పుడు, ప్రపంచ దేశాధినేతలందరూ భారత ప్రధాని కలవడానికి వెయిట్ చేస్తున్నప్పుడు, అగ్రదేశాల నాయకులు సైతం భారత ప్రధానితో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్న సమయంలో, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న సమయంలో భారత్, ఇలాంటి తరుణంలోనే మనం ఏదైనా చేయాలి, ఏదైనా చేయగలగం, చేసినా సరే నష్టం ఉండదు అనేది వస్తున్నటువంటి మాట, వస్తున్న అభిప్రాయం. ఏ రకంగానూ ఎవరు అడ్డుకునే అవకాశం లేదు. అమెరికా అసలు అధ్యక్షుడు మనకి కనిపించడం లేదు, ట్రంప్ ఏమయ్యాడో తెలియడం లేదు, ఉన్నాడో లేదో తెలియడం లేదు, చాలామంది చనిపోయాడు అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ ఈజ్ డెడ్ అనేది హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ఇంకా వైట్ హౌస్ ప్రతినిధులు కన్ఫర్మ్ చేసినప్పటికీ, వైట్ హౌస్ ప్రతినిధులు ట్రంప్ బ్రతికే ఉన్నాడు, సరదాగా గోల్ఫ్ ఆడుకుంటున్నాడు అని చెప్పినప్పటికీ ట్రంప్ బయట అసలు ఉన్నాడా లేదా అనే అనుమానం ఇంకా వ్యక్తమవుతూనే ఉంది. జేడీ వాన్స్ ఓవైపు నేను బాధ్యతలు చేపడతాను అంటూ జేడీ వాన్స్ ప్రకటించడం, మరోవైపు వైట్ హౌస్ ప్రతినిధులు రిలీజ్ చేసినటువంటి ఆ ఫోటో అసలు ఇప్పటిదా కాదా అనేటువంటి చర్చ మరోవైపు. అది ఎప్పటిదో పాత ఫోటోని పంపించారు, బయటికి రిలీజ్ చేశారు, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రపంచ దేశాలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే అభిప్రాయాలు ఒకవైపు వ్యక్తమవుతున్నాయి. నిజంగా తన మీద ఇలాంటి కొన్ని ఆలోచనలు వస్తున్నప్పుడు, ట్రంప్ ఈజ్ డెడ్ అనేది సగం అమెరికా ఈ హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్న సమయంలో, ప్రపంచ దేశాలు సైతం ఇదే చర్చ నడుస్తున్న సమయంలో, జేడీ వాన్స్ లాంటి వాళ్ళు వచ్చి ప్రకటిస్తున్న సమయంలో, అవసరమైతే నేను ఆ బాధ్యతలు స్వీకరించడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నటువంటి సమయంలో, ఇన్ని రోజుల పాటు సుమారుగా 5 రోజులు అవుతుంది కదా, బయటికి ఎందుకు రావడం లేదు ట్రంప్? బయటికి ఎందుకు రావడం లేదు? బయటికి తనను తాను ఎందుకు ఎక్కడ కనిపించడం లేదు, ఎక్కడ చెప్పుకోవడం లేదు నేను బ్రతికే ఉన్నానని? ఎవరైనా ఇన్ని రోజులు ఎందుకు ఆగుతారు? నిజంగానే ఏదైనా జరిగిందా జరగరాంది అనేటువంటి అనుమానం మరింత బలపడుతోంది సమయం గడిచే కొద్దీ. మరోవైపు అమెరికా భారత్తో స్నేహానికి సంసిద్ధం అవుతోంది. ఆ దేశం చేస్తున్నటువంటి ట్వీట్స్ మనం చూస్తున్నాం. భారత్తో ఉన్నటువంటి ఒక మంచి బంధాన్ని నెమరు వేసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు భారతదేశాన్ని డెడ్ ఎకానమీగా పేర్కొన్న అమెరికా, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని నిర్ణయించుకున్న అమెరికా, భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దని తమ వ్యాపారులకు చెప్పిన అమెరికా, భారత్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని భారత్ మీద భారీగా టారిఫ్స్ విధించిన అమెరికా ఇప్పుడు మనతో ఉన్నటువంటి బంధాన్ని నెమరు వేసుకుంటోంది, గుర్తు చేసుకుంటోంది. మరోవైపు చైనా నిన్న మొన్నటి వరకు భారత్ని కవ్వించి, భారత్ మీద కాలు దువ్వి, ఏదో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి పాకిస్తాన్కు ఆయుధాలు అందించి, పాకిస్తాన్కు డ్రోన్స్ ఇచ్చి భారత్ మీద యుద్ధం చేయమని చెప్పినటువంటి చైనా ఇప్పుడు భారతదేశంతో ఫ్రెండ్షిప్ చేయడానికి సంసిద్ధం అవుతోంది, భారతదేశంతో వ్యాపార సంబంధాలు పెంచుకోవడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా భారతదేశం ముందడుగు వేయాలి. ఇదే అన్ని రకాలుగా కరెక్ట్ అంటున్నారు. ఓవైపు యుద్ధంలో ఓడిపోయి ఏం చేయాలో అర్థం కాక నానా అవస్థలు పడుతుంది. ఆర్థికంగా డబ్బులు లేక, ఆయుధాలు లేక భారత్ని ఏదో బెదిరించి ఎలాగోలా మభ్య పెట్టాలని ప్రపంచ దేశాలను చూస్తోంది. ఇలాంటి సమయంలోనే కరెక్ట్గా ఇదే సమయంలో చైనా, అమెరికా మద్దతు ఆగిపోవడం అనేది ఖచ్చితంగా పాకిస్తాన్కు చావు దెబ్బ. భారత్తో యుద్ధాన్ని ఓడిపోయి కొన ఊపిరితో ఉన్నటువంటి పాకిస్తాన్కు
ఒక రకంగా చెప్పాలంటే ఆ కొన ఊపిరి కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు చైనా, అమెరికా భారత్కి దగ్గర అవడాన్ని చూస్తుంటే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఎటువైపు వెళ్ళగలుగుతుంది? అమెరికా ఇవ్వకపోతే చైనా దగ్గరికి వెళ్తాం, చైనా సపోర్ట్ చేయకపోతే అమెరికా దగ్గరికి వెళ్తాం అని చెప్పేసి మాట్లాడినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఏ దేశం మద్దతు కోరబోతుంది? ఏ దేశం దగ్గర భిక్షం ఎత్తుకోబోతుంది? ఏ దేశం మోచేతు నీళ్లు తాగడానికి అవకాశం ఉంది? ఇక్కడ ఎవరో ఒకళ్ళు మద్దతు ఇస్తే కానీ బతకలేరు వాళ్ళు, ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇస్తే కానీ బ్రతకలేరు, ఎవరో ఒకళ్ళు ఆయుధాలు ఇస్తే కానీ యుద్ధం చేయలేరు. మీలాంటి వాళ్ళు భారతదేశాన్ని బెదిరించడమా? భారతదేశం ప్రపంచ దేశానికి విశ్వగురువుగా ఎదుగుతున్నటువంటి ఇలాంటి తరుణంలో, డెవలప్డ్ నేషన్స్ పక్కన నిలబడబోతున్నటువంటి ఇలాంటి తరుణంలో అగ్రదేశంగా భారత్ పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ రిపబ్లిక్ కంట్రీ ఇండియా, డెవలప్డ్ నేషన్ అనేటువంటి ట్యాగ్ లైన్ తగిలించుకుంటున్నటువంటి ఈ తరుణంలో పాకిస్తాన్ ఏం చేయబోతుంది? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాలిథిన్ కవర్స్లో గ్యాస్ నింపుకొచ్చేటువంటి పరిస్థితి, గోధుమ పిండిని దొంగతనం చేసుకొని తినేటువంటి పరిస్థితి ఆ ప్రజలకు ఉంది. వ్యవసాయం చేయడానికి నీరు లేదు, వాటర్ లేదు, అక్కడ తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి దొరకడం లేదు, చేసుకోవడానికి పని లేదు. ఏదైనా వేరే దేశాలకు వెళ్దామంటే వీసాలు ఇవ్వడానికి ఎవరు రెడీగా లేరు. అక్కడ ఏ దేశమైనా సరే పాకిస్తాన్ అంటే భయపడుతున్నారు. ఇన్ని రోజులు నమ్ముకున్నటువంటి టెర్రరిస్టులే ఇప్పుడు పాకిస్తాన్లో నరమేధాన్ని సృష్టిస్తున్నారు. అదే టెర్రరిస్టులు ఇన్ని రోజులు ఏ టెర్రరిస్టులను అడ్డు పెట్టుకొని పాకిస్తాన్ భారతదేశాన్ని భయపెట్టాలని చూసిందో, ప్రపంచ దేశాలను భయపెట్టాలని చూసిందో, తమను తాము చాలా బలవంతులు అని చెప్పేసి అనుకుందో, ఇప్పుడు అదే టెర్రరిస్టులు పాకిస్తాన్లో నరమేధాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అన్ని రకాలుగా కుదేలైంది పాకిస్తాన్. ఏముంది పాకిస్తాన్ దగ్గర? ఏముంది? మేకపోతు గాంభీర్యం తప్ప లోపల భయం వణికిపోతుంది. కానీ బయటికి మాత్రం ప్రపంచ దేశాలనే నాశనం చేస్తానని, ఆ ప్రపంచంలో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాననేటువంటి మాటల భారతదేశం ప్రాజెక్టులు కడితే సింధు నది మీద పేల్చేస్తామంటారా? భారతదేశం మీద అణుబాంబులు వేస్తారా? వేయగలరా? ఆ ధైర్యం ఉందా? అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు పాకిస్తాన్ అక్వైర్ చేసుకున్నటువంటి అణ్వాయుధాలు సైతం అమెరికాకు చెందినవిగా ఒక సోర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. మొన్న అమెరికా అందుకే అంత కంగారు పడింది భారత్ దాడి చేసినప్పుడు అని కూడా కొంత సమాచారం ఉంది. అమెరికా నిల్వలు అవి అంటున్నారు. అమెరికా వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడం కాదు, అమెరికా పాకిస్తాన్లో కొన్ని నిల్వలను పెట్టుకుంది. కొన్ని దేశాల మీద అవసరమైతే ఇమ్మీడియట్ అటాక్స్ కోసమో లేదంటే కొన్ని దేశాలను బెదిరించడానికో స్ట్రాటజిక్ మూమెంట్స్లో భాగంగా, స్ట్రాటజిక్ ప్లానింగ్లో భాగంగా అలా పాకిస్తాన్లో దాచింది. అంతే. పాకిస్తాన్కి అంత సీన్ లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి మరొక అభిప్రాయం. ఇలాంటి తరుణమే కరెక్ట్ అయిన సమయం, ఇదే కరెక్ట్ టైం. పాకిస్తాన్ మీద ఇప్పుడు గనక మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఫినిష్ అయితే పాకిస్తాన్ నుంచి మనం పూర్తిగా ఈ బెడద నుంచి తప్పించుకోగలం. నిన్న మొన్నటి వరకు అమెరికా, చైనా లాంటి దేశాలు ఎంతో కొంత సపోర్ట్ చేయడానికో, అమెరికా లాంటి దేశాలు అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు అలా ఎలా చేస్తారు యుద్ధాలు వాళ్ళ మీద? అంటే వాళ్ళ దేశాన్ని పూర్తిగా మీరు ఎలా నష్టపరుస్తారనో, లేదంటే ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అది ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు కదా. ఇన్వాల్వ్ అవ్వడానికి ఇప్పుడు ఆలోచిస్తాయి ఖచ్చితంగా అన్ని దేశాలు. సో దిస్ ఈజ్ రైట్ టైం ఫర్ ఎనీథింగ్ ఫర్ ఇండియా. దిస్ ఈజ్ రైట్ టైం పూర్తిగా పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆ కొన ఊపిరిని తీసేయడానికి, లేదంటే పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి మన భూభాగాన్ని మనం దక్కించుకోవడానికి అన్ని రకాలుగాను దిస్ ఈజ్ రైట్ టైం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపిన ఆపరేషన్ సింధూర్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తే పని అయిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాట్ యు సే అబౌట్ దిస్? వాట్ యు థింక్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? భారతదేశానికి ఇది కరెక్ట్ సమయమా? పాకిస్తాన్కు ఇది టఫెస్ట్ టైంగా మనం చూడొచ్చా? ఇట్స్ ఎ డెడ్ టైం ఫర్ పాకిస్తానా? మీరేమనుకుంటున్నారు? భారతదేశం ఆపరేషన్ సింధూర్ని ఫినిష్ చేస్తే అయిపోతుందా? ఇక ఏ అడ్డు లేదా భారతదేశానికి? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.